నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో తొలి ఏకాదశి పండగకి తప్పకుండా చేసుకునే పేలాల పిండి ప్రసాదాన్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి ఈ పేలాల పిండిని ఈ మాసంలో తీసుకోవడం చాలా చాలా మంచిది. గ్రీష్మ ఋతువు తర్వాత అంటే ఎండాకాలం తర్వాత వర్షాకాలం వస్తుంది. దాంతో వాతావరణంలో కూడా చాలా మార్పులు అవుతుంటాయి. సో అలాంటి టైంలో మనం ఈ పేలాల పిండిని తినడం వలన బాడీ ఉష్ణోగ్రతను పెంచి మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే మన తొలి పండగ తొలి ఏకాదశి. ఆ రోజున ఇలా పేలాల పిండిని చేసి విష్ణుమూర్తికి నైవేద్యంగా పెట్టడం ఒక సాంప్రదాయం. మరి ఆలస్యం చేయకుండా సరైన విధానంలో ఈ పేలాల పిండిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా జొన్నలను తీసుకోండి. జొన్నల్లో కూడా 2 రకాలు ఉంటాయి. తెల్ల జొన్నలని, పచ్చ జొన్నలని ఉంటాయి. ఏ పిండితో చేసిన పేలాల పిండి అనేది చాలా బాగా కుదురుతుంది. ఇక్కడ నేనైతే తెల్ల జొన్నల్ని వాడుతున్నాను. అలాగే ఈ జొన్నలను ఇలా 1 కప్పు కొలతతో కొలిచి తీసుకోండి. మనం ఇలా ఏ కప్పుతో అయితే జొన్నల్ని తీసుకుంటామో అదే కప్పుతో మిగిలినవి తీసుకోవచ్చు అన్నమాట. ముందుగా ఈ జొన్నలను ఉడికించడానికి మరో పక్కన ఒక గిన్నెలోకి ఇలా సగం వరకు నీళ్ళను తీసుకొని బాగా వేడి చేయండి. నీళ్లు ఇలా వేడవడం స్టార్ట్ అయ్యాక ఇందులోకి మనం తీసుకున్న జొన్నలను తీసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించండి. మనం తీసుకున్న జొన్నలు అనేవి చక్కగా ఉడకడం స్టార్ట్ అవ్వాలి. మరీ ఎక్కువ ఉడకబెట్టాల్సిన అవసరం లేదండి. జొన్నలు అనేవి ఇలా ఉడకడం స్టార్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఫిల్టర్ చేసుకుందాం. ఒక గిన్నెలోకి ఇలా జాలి గిన్నెను తీసుకొని మనం ఉడకబెట్టిన జొన్నలను ఫిల్టర్ చేయండి. అలాగే ఇవి మరీ ఎక్కువగా ఉడికిపోకుండా ఉండడానికి వెంటనే నార్మల్ వాటర్తో ఒకసారి కడిగి తీసుకోండి. ఇలా జొన్నల్ని కడిగాక నీళ్ళనివి కొంచెం అడిచిపోయేంత వరకు ఒక 5 నిమిషాలు పక్కన పెట్టండి. 5 నిమిషాల తర్వాత ఏదైనా కాటన్ క్లాత్ పైకి తీసుకొని వేడుకున్న తడనిది పూర్తిగా ఆరిపోయేంత వరకు ఆరబెట్టండి. మనం పండగ రోజునే ఇవి ఉడకబెట్టాలి, ఆరిపోవాలంటే కొంచెం టైం పడుతుంది. కాబట్టి పండగకి ఒక రోజు ముందుగా ఇలా ఉడికించి ఆరబెట్టామంటే ఉదయానికి చక్కగా ఆరిపోతాయి. లేదా ఒక 3 గంటలు ఆరబెట్టిన జొన్నలు చక్కగా ఆరిపోతాయి. కంప్లీట్గా ఆరిపోయాక చూపిస్తున్నాను. ఇప్పుడు వీటిని మనం పేలాల్లా చేసి తీసుకుందాం. అందుకోసం కొంచెం మందంగా ఉండే ఏదైనా కడాయిని తీసుకుని బాగా వేడి చేయండి. మనకు జొన్నలు అనేవి చక్కగా పాప్ అవ్వాలి, పేలల్లా అవ్వాలంటే కడాయి అనేది చక్కగా వేడవ్వాలి. మనం తీసుకున్న కడాయి చక్కగా వేడయ్యాక ఇందులోకి ఒక పిడికెడన్ని జొన్నల్ని తీసుకొని కలుపుతూ హై ఫ్లేమ్లోనే వేడి చేయండి. ఇవి కొంచెం వేగడం స్టార్ట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ హై ఫ్లేమ్లోనే చేయాలి. ఎప్పుడైతే ఇవి పేలల్లో ఇలా వేగడం స్టార్ట్ అవుతాయో ఇవి పేలల్లో వేగుతూ బయటపడకుండా ఉండడానికి ఇలా 3 వంతుల వరకు మూత పెట్టి కవర్ చేయండి. మొత్తం కవర్ చేసామంటే నీటి ఆవిరి అనేది తయారవుతుంది కాబట్టి కొంచెం ఓపెన్గా పెట్టి కవర్ చేయండి. అలాగే కంటిన్యూస్గా ఇలాగే కాకుండా మధ్య మధ్యలో కలుపుతూ చేయండి. అలాగే మంట కూడా బాగా ఉందనిపిస్తే మధ్య మధ్యలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ చేసుకున్నామంటే ఇవి మాడిపోకుండా ఉంటాయి. చూడండి, ఇలా పేలల్లా చక్కగా వచ్చాక ఒక గిన్నెలోకి తీసుకోండి. కంప్లీట్గా పేలల్లా అవ్వండి, కొన్ని మిగిలిపోతాయి. ఎలాగో మనం వేపి తీసుకుంటున్నాం కాబట్టి రుచి అనేది బాగుంటుంది. ఇలాగే మిగిలిన పేలాలన్నీ కొంచెం కొంచెంగా తీసుకుంటూ ముందు హై ఫ్లేమ్లో కొంచెం పాప్ అయ్యేంత వరకు కలుపుతూ వేగనివ్వండి. ఇవి ఇలా కొంచెం పేలల్లా వస్తున్నాయి అనేటప్పుడు కవర్ చేసుకుంటూ మధ్య మధ్యలో చూసుకుంటూ పేలల్లా వేపి తీసుకోవాలి. 2 years బ్యాక్ నేను పేలాల పిండిని ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా వీడియో చేశాను. ఇన్ కేస్ మీరు ఇన్స్టెంట్గా చేయాలనుకుంటే ఆ వీడియోని ఒకసారి వాచ్ చేయండి. నిజానికి మనం జరుపుకునే పండగల టైంలో చేసుకునే వంటలకి ఒక కనెక్షన్ ఉంటుంది. ఆరోగ్యాన్ని చూసుకుని దాని ప్రకారం మన పెద్దలు కొన్ని వంటలు చెప్పారు. అందులో ఈ పేలాల పిండి ఒకటన్నమాట. అంతేకాదు పితృదేవతలకి ఈ పేలాల పిండి అంటే చాలా ప్రీతికరం అంటారు. సో వారి సంతానంగా మనం వారిని తలుచుకుంటూ ఇలా పేలాల పిండిని చేసి దేవునికి ప్రసాదంగా పెట్టి నైవేద్యంగా తీసుకోవడం చాలా మంచిది. సో ఇలా అన్ని పేలల్లా పాప్ చేసి తీసుకున్నాక ఇప్పుడు వీటిని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేసామంటే ఇలా మెత్తగా పొడిలా వస్తుంది.
ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. మొత్తం తీసుకోకుండా ఇలా కొంచెం పేలాల పిండిని గిన్నెలోనే ఉంచి మిగతాదంతా తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు బెల్లం తీసుకుందాం. స్వీట్ మరీ ఎక్కువ ఇష్టపడే వారైతే 1 కప్పు వరకు తీసుకోవచ్చు. ఈ 1/2 కప్పు స్వీట్ అనేది నార్మల్ గా చాలా బాగుంటుంది. అలాగే ఇందులోనే మంచి టేస్ట్ కోసం ఒక 4-5 యాలకులను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. నిజానికి పేలాల పిండి మెయిన్ గా జొన్న పేలాలు బెల్లంతో చేస్తారు. సో నేను ఆ బేసిక్ మెథడ్ తోనే చేస్తున్నాను. మీరు కావాలంటే ఇందులో జీడిపప్పు, బాదం పప్పు లేదా పుట్నాల పప్పును ఒక పిడికడంత తీసుకునైనా గ్రైండ్ చేసుకోవచ్చు. మనం మధ్య మధ్యలో కలుపుతో గ్రైండ్ చేసామంటే బెల్లం కూడా చక్కగా నలిగి ఇలా పొడిలా వస్తుంది. ఇప్పుడు ఈ బెల్లం పొడిని కూడా మిగతా పొడిలోకి తీసుకుని అంతా కలిసేలా కలిపామంటే పేలాల పిండి తయారైపోయినట్లే. మీరు కూడా ఇలా సింపుల్ మెథడ్ లో ట్రై చేసి ఈ మంచి టేస్ట్ ని ఎంజాయ్ చేయండి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ లో చెప్పడం మర్చిపోవద్దు. సో పేలాల పిండిని ఎలా తయారు చేయాలో చూసాం కదా. ఇప్పుడు చేసిన పేలాలతో కమ్మని లడ్డూని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. 1 కప్పు అంటే 200 గ్రాముల వరకు జొన్నలతో చేసిన ఈ జొన్న పేలాలను మిక్సీ గిన్నెలోకి తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టి మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోండి. ఇందులోకి ఒక 1/2 కప్పు బాదం పప్పు పలుకుల్ని, మరో 1/2 కప్పు జీడిపప్పు పలుకుల్ని, 1/2 కప్పు ఎండు కొబ్బరి ముక్కల్ని, అలాగే 1/2 కప్పు పుట్నాల పప్పును తీసుకుని వీటిని బాగా ఫ్రై చేయండి. ఇక్కడ నేను ఈ లడ్డూలను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఇలా కొంచెం డ్రై నట్స్ ని తీసుకున్నాను. మీరు డ్రై నట్స్ కి బదులుగా వాడాలనుకుంటే వీటికి బదులుగా ఒక 1/2 కప్పు నువ్వులను, 1/2 కప్పు పల్లీలనైనా తీసుకోవచ్చు. సో ఇవి ఇలా బాగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచేయండి. ఇప్పుడు ఇది నెయ్యిలోకి మనం గ్రైండ్ చేసి పెట్టిన జొన్న పిండిని కప్పు కొలతతో కొలుచుకుంటూ తీసుకుందాం. మనం తీసుకున్న 1 కప్పు జొన్నలకి 2 కప్పుల వరకు జొన్న పిండి అనేది వచ్చింది. ఇలా మొత్తం జొన్న పిండిని తీసుకున్నాక దీన్ని ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. అలాగే ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే ఇందులోకి మళ్ళీ 1-2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా కొంచెం ముద్దలు కట్టినట్టుగా అనిపిస్తే దీన్ని ఇలా స్పూన్తో నొక్కుతూ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఇది తొందరగా ఫ్రై అయిపోతుందండి. ఆల్రెడీ మనం జొన్నలను పేలల్లా చేసి తీసుకున్నాం కాబట్టి ఈ పిండి అనేది చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది. కాబట్టి మరి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. సో ఇలా ఫ్రై చేసిన దీన్ని మళ్ళీ ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి స్వీట్కి సరిపడా బెల్లం వచ్చేసి 1 కప్పు పైన 1/2 కప్పు బెల్లం తీసుకోండి. మనం చేసే ఈ క్వాంటిటీకి ఈ స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా తీసుకున్న బెల్లం పిండిలో అంతా కలిసేలా ఒకసారి బాగా కలిపి దీన్ని మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం. ఇలా కలిపిన దీన్ని మళ్ళీ మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం ఒక 3-4 యాలకులను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసి మళ్ళీ ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ ఇదే మిక్సీ గిన్నెలోకి గ్రైండ్ చేసి పెట్టిన డ్రై నట్స్ని, పుట్నాల పప్పును తీసుకొని కొంచెం బరక్గా గ్రైండ్ చేయండి. కాస్త బరకగా గ్రైండ్ చేసామంటే తినేటప్పుడు ఆ పలుకులు తలుకుతూ మంచి రుచిగా అనిపిస్తుంది. సో ఇలా గ్రైండ్ చేసిన దీన్ని కూడా మళ్ళీ జొన్న పిండిలోకి తీసుకొని ఒకసారి బాగా కలపండి. మీరు కావాలంటే ఇలా అంతా కలిసేలా కలిపాక కొంచెం ఈ పిండిని టేస్ట్ చేసి స్వీట్ సరిపోయిందో లేదో చూడొచ్చు. ఇలా నేను చాలా సార్లు చేశాను కాబట్టి స్వీట్ అనేది కరెక్ట్ గా సరిపోతుంది. ఇలా ఒకసారి బాగా కలిపి లడ్డూలా చుట్టి తీసుకోవడమే. మళ్ళీ ఎక్స్ట్రాగా నెయ్యి వేయకపోయినా ఈ లడ్డూలు చక్కగా ముద్దగడుతూ లడ్డూలా చుట్టడానికి వీలుగా వస్తుంది. మీరు తక్కువ నెయ్యితో చేయాలనుకుంటే ఎక్స్ట్రా నెయ్యి అవసరం లేదండి. ఇలా కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ లడ్డూలా చుట్టి తీసుకోవడమే. అంటే పిల్లలకి కొంచెం నెయ్యి వేసి పెడితే మెదడుకి, ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా పిల్లల కోసం చేస్తున్నట్లయితే ఇలా పైనుండి నెయ్యి వేసి చేసి పెట్టండి. అలాగే ఇక్కడ నేను ఆవు నెయ్యితో చేస్తున్నాను కాబట్టి ఆరోగ్యానికి మరింత మంచిది. చూడండి, ఎక్స్ట్రాగా నెయ్యి వేసి చేసినవి ఇలా కొంచెం ముదురు రంగులో వచ్చాయి. అదే నెయ్యి వేయకుండా అలాగే చుట్టి తీసుకున్నవి కొంచెం పొడిగా లేత రంగులో వచ్చాయి. ఈ రెండు కూడా మంచి రుచిగా సాఫ్ట్ గా ఉంటాయి. మీరు తక్కువ నెయ్యితో చేయాలనుకుంటే ముందు చెప్పిన మెథడ్ లో ఫాలో అవ్వండి. లేదా కొంచెం నెయ్యి ఇష్టపడేవారు నెయ్యిని వేసుకుంటూ సున్నుండలను ఎలా అయితే చుట్టి తీసుకుంటామో అచ్చం అదే విధంగా చుట్టి తీసుకోవడమే. సో సింపుల్ వేలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కమ్మని జొన్న లడ్డూలను ఎలా చేయాలో చూసారు కదా. మీరు కూడా ఓసారి జొన్నలతో ఇలా లడ్డూను ట్రై చేసి చూడండి. 100కి 100% ఇష్టపడతారు. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.